హాయ్ ఫ్రెండ్స్, రిషు ఆర్ట్స్కి స్వాగతం అండి. నిన్న ఒక క్లౌడ్స్ పెయింటింగ్ చూసాం కదండి. అది యాక్చువల్గా బేబీ ఫ్రాక్స్కి బొటిక్ వాళ్ళు బాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ మధ్య పెయింటింగ్ అనేది ట్రెండ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి బేబీ ఫ్రాక్స్ మీద కానీ లేదు అంటే ఎవరైనా బాయ్స్ కానీ షర్ట్స్ మీద కూడా టీషర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇది సెకండ్ అనమాట. ఇది ఒక మోడల్ క్లౌడ్స్. ఈ మేఘాలు మనము బేబీ ఫ్రాక్స్ మీద వేసుకోవచ్చండి. బేబీ షవర్స్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, ఏమైనా పార్టీస్. సో కిడ్స్కి అయితే మీరు ఇది ప్లాన్ చేయండి. ఒక్కొక్కసారి కస్టమర్స్ మనకి డిజైన్ మీరే వేయండి, చాలా క్యూట్గా ఉండాలి అని అంటూ ఉంటారు. అలాంటి సమయంలో మీరు ఇలాగా చక్కగా క్లౌడ్ ప్యాటర్న్ అయితే తీసుకోండి. ఈ క్లౌడు మనకి ఫ్రంట్ భాగంలోనే కాకుండా ఓవరాల్గా ఫ్రాక్ అంతా కూడా వేసేయచ్చు. ఒకటే పెద్ద క్లౌడ్ మిడిల్ పార్ట్లో వేసి ఓవరాల్గా అక్కడక్కడ బుటీస్ వచ్చినట్టు ఈ క్లౌడ్స్ అయితే డ్రాయింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ పెయింట్ వేయండి. అండ్ తర్వాత జెంట్స్కి ఎలా వేయచ్చు అంటే బేబీ బాయ్స్కి ఎలా వేయచ్చు అంటే ఇది షర్ట్ అంతా కూడా పెద్ద పెద్ద క్లౌడ్స్గా కాకుండా చిన్న చిన్న క్లౌడ్స్గా ఒక్క దగ్గర పెద్ద క్లౌడ్ వేస్తాము. లవ్ సింబల్స్ వేయొద్దండి జెంట్స్కి. జస్ట్ ఓన్లీ అదే జెంట్స్ అంటే బేబీ బాయ్స్కి లవ్ సింబల్స్ కింద హ్యాంగ్ అవుతున్న లవ్ సింబల్స్ ఆపేసి ఒక్క క్లౌడ్ మాత్రమే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ప్యాటర్న్ అయితే వేసుకొని చక్కగా చిన్న చిన్నది అక్కడక్కడ బుటీస్ వచ్చినట్టు వేయండి. ఇది పాకెట్ సైడ్ అయితే పెద్దది వేసుకోండి. మిగతా అంత దగ్గర కూడా మీరు షర్ట్ అంతా చిన్న చిన్న క్లౌడ్స్ వేయడానికి ట్రై చేయండి. లుక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్లో కూడా ఇది పిక్ అయితే యాడ్ చేస్తాను నేను, ఫ్రాక్ మీద వేస్తే ఎలా ఉంటుంది అని. ఈ పెయింటింగ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి బొటిక్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. బొటిక్ వాళ్ళ దగ్గరికి బాగా వస్తారు కదా, ఇట్లా కస్టమైజ్ చేయమని వస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు డిజైన్ కోసం తొందరపడి తడబాటు పడకుండా ఇలాంటి డిజైన్స్ సింపుల్గా అండ్ నెక్స్ట్ చాలా ఎలిగెంట్గా చాలా క్యూట్గా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ డిజైన్ అయితే చూస్ చేసుకోండి. అండ్ రాబోయే 2 డేస్లో కూడా క్లౌడ్సే చెప్తాను. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చూపిస్తాను. అందులో కూడా నేనైతే చూపించేవి చాలా సింపుల్గా ఉంటాయండి, ఎవరైనా కూడా వేయగలుగుతారు. అట్లీస్ట్ చిన్నపిల్లలు కూడా వేయగలుగుతారనమాట. కిడ్స్ కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంత నీట్గా వస్తుంది. ఏం వేసినా కూడా ప్రాపర్గా చాలా జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే డిజైన్ అన్నది ముద్దగా పెయింట్ వేయొద్దండి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా వేయండి. ఎవరికైనా కానీ తాంజూర్ పెయింట్స్ కానీ శారీ పెయింట్ కానీ బ్లౌజ్ పెయింటింగ్స్ కానీ కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ చేయండి. నేను చక్కగా రీజనబుల్ ప్రైజెస్లోనే నేనైతే డ్రాయింగ్ కానీ పెయింటింగ్స్ కానీ వేసిస్తున్నాను అనమాట. సో నాదైతే రిషు ఆర్ట్స్ అండి నా ఛానల్ నేము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే నచ్చితే కనుక ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో వీడియోస్ అయితే చాలా అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం వర్క్ బిజీగా ఉండి నేనైతే పోస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. చాలా సింపుల్గా వేస్తాను అండ్ అర్థమయ్యేలా కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారా, ఇది లవ్ సింబల్స్ వేస్తున్నాను అనమాట. ఏదైనా కూడా మీరు అవుట్లైన్ అనేది స్మాల్ పాయింట్ బ్రష్తో వేసుకోండి. ఎందుకంటే ఆ డీటెయిలింగే మనకి ఈ క్లౌడ్కి లుక్ వస్తుందన్నమాట. పెద్ద పెద్ద బ్రష్లు తీసుకొని దయచేసి వాటితో మీరు అవుట్లైన్ డ్రా చేయడానికి ట్రై చేయకండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఓకే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ముందు వాటర్ కలర్స్తో పేపర్ మీద ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు పేపర్ మీద ట్రై చేస్తారో ఆటోమేటిక్గా క్లాత్ మీద పర్ఫెక్ట్గా వస్తుంది. సో వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ రేపు ఇంకొక టాపిక్తో అండ్ ఇంకొక క్లౌడ్తో మీ ముందుకు వస్తాను. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ చేయండి. నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ థ్యాంక్ యూ.